శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు. మీనరాశి వారికి జూన్ మాసం చాలా 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 గొప్పగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఎందువల్ల? ఏళ్ళనాటి శనితో బాధపడుతున్నాం కదా, వాసి రాశి స్థానంలో రాహుగ్రహం ఉంది కదా, అయినా సరే మాకేం బాగుంటుంది అనుకునేటువంటి వారికి శుభవార్త. పంచమ స్థానంలోకి జూన్ 2వ తారీఖు గురుగ్రహ సంచారం జరగబోతోంది. ఈ గురుగ్రహ సంచారం వల్ల మీనరాశి వారికి పంచమ స్థానం అవుతుంది కాబట్టి కర్కాటక రాశి చాలా విశేషమైనటువంటి యోగం కలగబోతోంది. ఏళ్ళనాటి శని వల్ల, ద్వాదశ రాహుగ్రహ స్థితి వల్ల ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నటువంటి బాధలన్నీ కూడా పట్టాపంచలైపోయి సంతోషకరమైనటువంటి శుభకార్యాలు ఇంట్లో చేసుకునేటువంటి ధన ఆదాయాన్ని పొందుతూ ఖర్చు పెట్టగా దాచుకోవడానికి కావలసినంత డబ్బును సంపాదించుకునేటువంటి మాసంగా మీనరాశి వారికి ఈ జూన్ మాసాన్ని చక్కగా సంతోషకరమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. అలాగే పెద్దల అనారోగ్య సమస్యలు తీరిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంట్లో ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లలు సద్బుద్ధి సత్ప్రవర్తనతో ఉంటారు. అలాగే ఇంట్లో ఉండేటువంటి భార్యాభర్తల మధ్య ఉండేటువంటి అన్యోన్యత లోపించిన ఇంతకాలం కూడాను ఇప్పటి నుంచి భార్యాభర్తల అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్య సుఖజీవితం చక్కగా గడుస్తూ ఉంటుంది. అలాగే పిల్లలు కూడా మాట వింటూ సద్బుద్ధితో ఉంటారు, సత్ప్రవర్తనతో ఉంటారు. పిల్లల ద్వారా కూడా మీ పేరు ప్రతిష్టలు ఇంకాస్త పెంపొందించేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. మీ పిల్లలు కూడాను విద్యార్థులు కూడా చక్కగా కొంచెం కష్టపడితే చాలు, తప్పనిసరిగా మంచి మార్కులు పొందుతూ మంచి ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉన్నది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ నెలలో మీనరాశి వారికి విపరీతమైనటువంటి ధన ప్రవాహం రాబోతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంతో పాటుగానే కిరాణా వ్యాపారస్తులు కావచ్చు, బంగారం వ్యాపారస్తులు కావచ్చు, అలాగే బిల్డర్స్ కావచ్చు, వీళ్ళకు కూడా ఈ నెలలో అధికమైనటువంటి ధనలాభం. పూర్వం మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులు ఈ నెలలో మీరు వ్యాపారం చేయడం ద్వారా సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాన్ని మూట కట్టుకుంటారు. కావలసినంత ధనాన్ని సంపాదించుకుంటారు. భవిష్యత్ ప్రణాళికకు కావలసినటువంటి ధనాన్ని కూడా దాచుకునేంత అధికమైనటువంటి ధనలాభం యోగం ఈ మాసంలో మీనరాశి వారికి కలగబోతోంది. రాజకీయ నాయకులకు కూడాను ఉన్నతమైనటువంటి పదవులు పొందేటువంటి అవకాశం ఉన్నది. కానీ త్రుటిలో ప్రమాదం తప్పేటువంటి పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. మీ దగ్గర ఉండేటువంటి వ్యక్తుల ద్వారా మీకుండేటువంటి లోటుపాట్లు బయటికి తెలియస్తూ దానితో చిన్న చివరి క్షణంలో ఇలాంటి యోగాలు తప్పిపోయి వాటి ద్వారా బాధపడేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్త తీసుకుంటూ ఉంటే చాలు, మంచిగా ఉన్నతమైనటువంటి పదవీ కాలంగా చెప్పుకోవచ్చు. రైతుల వ్యవహారానికి వస్తే వీరికి కూడా తగిన ఆర్థిక లాభాలు చేకూరుతూ ఉంటాయి, ఆనందదాయకంగా ఉంటారు. ఇక విదేశాలు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి కొంచెం చుక్క ఎదురవుతుంది. గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక తప్పనిసరిగా విదేశీ ప్రయాణ యోగం కలుగుతూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత చిన్న ఇబ్బందులు ఇక్కట్లు పడతారు. కానీ తరువాత ఉండేటువంటి రోజుల్లో మాత్రం సంతోషదాయకంగా ఈ సంవత్సరం లోపల జూన్ మాసంలో వేసేటువంటి మొదటి స్టెప్ ఏదైతే ఉంటుందో, మీరు వేసేటువంటి అడుగు ఏదైతే ఉంటుందో అది భవిష్యత్ ప్రణాళికకు తప్పనిసరిగా మంచి నాంది పలుకుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం వారితో పాటుగా ఎవరైతే వడ్డీ వ్యాపారస్తులు ఉంటారో వీరికి కూడా ఆర్థిక పరంగా పూర్వకాలంలో ఇచ్చినటువంటి డబ్బులు, అప్పులు ఇచ్చినటువంటివి మొండి బకాయిలు కూడా వసూలవుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే అప్పులు చేసి ఉన్నారో వారు కూడా రుణ విముక్తులైపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణం మీ ఇంట్లో ఆనందదాయకంగా ఉంటారు. అంతేకాకుండా ముఖ్యంగా మీనరాశిలో శని పరిశ్రమ వారికి కూడా విశేషమైనటువంటి యోగం కలగబోతోంది. మంచి అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి. మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మంచి అవకాశాలు చేజిక్కించుకునే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. తద్వారా మీ ప్రతిభ కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. దాంతోపాటుగా ఆర్థికంగా కూడా లాభపడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. నిర్మాతలకు కూడా ఆర్థికంగా మంచి లాభాలు తెచ్చిపెట్టే కొత్త సినిమాలు, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా
ఆర్థికంగా అందరూ సంతోషకరంగా ఉంటారు. కానీ చిన్న సమస్య ఏమిటంటే తోటి వారితో తగిన జాగ్రత్తలు అవసరం. మనం మాట్లాడే ప్రతి మాటలో పొదుపుగా మాట్లాడితే తగాదాలు, గొడవలు లేకుండా సామరస్యంగా మీకుండేటువంటి అన్ని పనులు కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. కానీ ఈ చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోవడానికి మీరు చేయవలసినటువంటి పరిస్థితి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, చిన్న బెల్లం ముక్క శనివారం రోజున నవగ్రహాలలో శని భగవానుడి మీద వదిలివేసి నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి చక్కగా శివాలయానికి ప్రదక్షిణాలు చేసి శివ ఆరాధన కనుక చేసినట్లయితే మీకుండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయి అన్నీ కూడా మార్గాలు సుగమమయ్యి హాయిగా కీర్తి ప్రతిష్టలు గడించి సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్తూ ఉన్నాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.